వాళ్ళందరం కూడా సంకల్పంతో గంగా నదిలో స్నానం చేసి కేదారనాథుడి ముందు నిలబడి, గోపాలకృష్ణ గారు మైక్ అవి అరేంజ్ చేయండి పోర్టబుల్, రేపు మన అందరం కూడా శాస్త్రంలో ఎలా చెప్పారో అలా చక్కగా ఈ స్తోత్రాన్ని అందరం చదివి కేదారనాథుడి దగ్గరికి వెళ్ళి అందరూ ఇది బయట చెప్పేశాక లోపలికెడుతూ ఓం కేదారేశ్వరాయ నమః, ఓం కేదారేశ్వరాయ నమః అంటూ వెళ్ళి మీ చేతిలో ఉన్న ద్రవ్యాన్ని శివలింగం మీద పోసి ముట్టుకుని నమస్కరించి వద్దాం. కార్తీక మాసంలో మనం కాశికాపట్టణానికి వచ్చినందుకు ఒక అద్భుతమైన విషయాన్ని చక్కగా చేసి మనకి శాస్త్రం ఏ అనుగ్రహాన్ని కటాక్షించిందో ఆ అనుగ్రహాన్ని రేపటి రోజున పొందుదాం. అక్కడ కేదారనాథుణ్ణి దర్శనం చేసిన తర్వాత మనం విశ్వనాథ దర్శనానికి వెడదాం. ఉదయం వెళ్ళి ఇవాళ మీరు విశ్వనాథుడి గురించి కాశికాపట్టణం గురించి కొంత విన్నారు. రేపు మళ్ళీ నేను కొన్ని విషయాలు మీతో మనవి చేస్తాను. విశ్వనాథ దర్శనం చేసుకుని చక్కగా ఎదురుగుండా శ్రీచక్రేశ్వరుడు ఉన్నాడు. శ్రీచక్రేశ్వర దర్శనాదులు పూర్తి చేసుకుని మనం కామకోటి మఠానికి వచ్చి పలహారం స్వీకరించి అక్కడి నుంచి బయలుదేరి అదిగో క్రతువు జరుగుతున్నటువంటి ప్రాంగణానికి మనం వెడదాం. కాబట్టి రేపు ఎవరు 5:30 కేదార్ ఘాట్కి రాగలరో వాళ్ళందరం కూడా చక్కగా కలిసి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేద్దాం. అంత గొప్ప కాశీ. మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషాన్ని మీకు నేను మనవి చేస్తుంటాను. చక్కగా విని తెలుసుకుని మీరు మళ్ళీ మళ్ళీ కాశీ వచ్చినప్పుడు అనుష్ఠించి ధన్యులు అగుదురుగాని. మనం ఇవాళ అసుర సంధ్య వేళ దాటి ఉన్నాం, కాశికాపట్టణంలో ఉన్నాం. కాబట్టి నేను ఒక్కసారి ద్వాదశలింగ స్తోత్రాన్ని మీతో చెప్పిస్తాను. మీ అందరూ కూడా ఏకకంఠంగా చెప్పండి, మనం పూర్తి చేద్దాం. రేపు మాత్రం ఖచ్చితంగా 4 గంటలకి ప్రసంగం ప్రారంభం అవుతుంది, 6 గంటలకి పూర్తయిపోతుంది. 6 గంటలకి పూర్తయిపోగానే ఖాళీగా ఉండకూడదు. సంధ్యావందనం చేసుకునే వాళ్ళు సంధ్యావందనం చేసుకుని కార్తీక మాసంలో దీపం ఎక్కడెక్కడ పెట్టాలి అన్నది నియమం చెప్పారు. దేవాలయంతో సమాన స్థాయిలో ఉండేవి ఏవి అంటే నదీ తీరం కానీ మఠం కానీ. మన అదృష్టం ఏమిటంటే మనం పలహారం చేస్తున్నది, చాలామంది పడుకుంటున్నది కంచి కామకోటి మఠం. ఒకానొకనాడు నడిచే దేవుడైన పరమాచార్య స్వామి వారు కాలినడకన కాంచీపట్టణం నుంచి కాశికాపట్టణ ప్రవేశం చేస్తుంటే ఎంతమంది వేద పండితులు ఇక్కడున్న పూర్వతరం వాళ్ళకి తెలుస్తుంది. బెనారస్ విశ్వవిద్యాలయం పండితుల దగ్గర నుంచి అసలు ఎక్కడెక్కడి పండితులు ఇక్కడికి వచ్చి పరమాచార్య స్వామి వారికి స్వాగతం పలికారు. మహానుభావుడు ఆ కంచికామకోటి మఠంలో ఉన్నారు. అటువంటి మఠంలో మీరు నిద్ర చేస్తున్నారు, అక్కడ మఠంలో పలహారం చేస్తున్నాం. సార్వభౌమ పీఠమైనటువంటి శృంగగిరి మహానుభావులు